కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని కేబినెట్లో చెప్పడం స్వాగతిస్తున్నామన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. ఇది రాహుల్ గాంధీ విజయమని, మోడీ ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా కులగణన సర్వే చేయాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కులగణన చేసి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిపాడని అంటున్న మధు యాష్కి గౌడ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కులగణనకు సంబంధించి కేంద్ర క్యాబినెట్లో అంటే దేశవ్యాప్తంగా చేస్తామంటూ కూడా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఉన్నారు. అలా చెప్పండి, ఈ కులగణనని అంటే ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తారు దేశవ్యాప్తంగా కూడా, అదేవిధంగా తెలంగాణలో కూడా కులగణన చేపట్టారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రకటన చేసిందని భావించవచ్చా? ఏ విధంగా చూడవచ్చు? దేశంలో ఉన్న అసమానతను రూపొందించడానికి కొరకు ఇవాళ మనము మహాత్మా బసవయ్య గారి యొక్క జయంతి జరుపుకుంటాం. 8 సంవత్సరాల క్రితమే కులాలకి అసమానతలకి వ్యతిరేకంగా సమాజంలో రుగ్మతలకి స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరుకున్నది బసవేశ్వరుడు. వారి ఆలోచనానుగుణంగానే రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశంలో పార్లమెంట్లో ఇంటా బయట తిరుగుతూ వచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణలో. అందుకే అటు కర్ణాటకలో ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఆలోచించినట్టుగా హామీ ఇచ్చినట్టుగా తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టడం జరిగింది. చేపట్టడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు తన సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నట్టుగా కాకుండా కులగణన జరిపి తెలంగాణ అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి 42% జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి చట్టం చేసి పంపించింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇది రాహుల్ గాంధీ గారు, బీసీ సంఘాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యమాన్ని విజయంగా భావిస్తూ ఒకటి గమనించాల్సింది, ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే చంద్రశేఖరరావు లాగా నరేంద్ర మోదీ గారు కూడా బీజేపీ పార్టీ కులగణన జరిపి తమ పార్టీ ప్రయోజనాల కొరకు వాడుకునే ప్రమాదం ఉన్నది. అది జరగకుండా చూడాలంటే కంటిన్యూ ప్రెషర్ ఉండాలి. సోదరులు మన బీసీ సంఘాల నాయకుడైన జాజుల శ్రీనివాస్ గారు ఏప్రిల్ 2న ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జాజుల శ్రీనివాస్ గారికి మిగతా బీసీ సంఘాలకి విజ్ఞప్తి ఏంటంటే రాహుల్ గాంధీ గారు కోరుకునేది జనగణన చేసేసి ఊరుకోవడం కాదు, సమాజంలో ఉన్న ప్రకృతి వనరులను పంపకం చేయాలి, ఎవరి వాట ఎంతో తేల్చాలనేది వారి యొక్క దృక్పథం. ఆ విధంగా అమలు కావాలంటే మీ యొక్క కంటిన్యూ ప్రెషర్ కేంద్ర ప్రభుత్వం పైన ఉండాలి. పార్టీ పరంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కానీ మీరు కూడా బీసీ సంఘాలు కూడా పాలాభిషేకానికి పరిమితం కాకుండా సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం కులగణనని అమలు చేస్తూ సమాజ వనరుల పంపకంలో వారి దృష్టి మళ్లించకుండా చేయాల్సిన జాగ్రత్తలపైన మనం కలిసికట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చేస్తామంటూనే కూడా కాంగ్రెస్ దీనిపై రాజకీయం చేస్తుందంటూ కూడా మోడీ కూడా మాట్లాడండి, ఎలా చూడొచ్చు అంటారు? చేస్తానని చెప్పి మోదీ గారు ఎప్పుడు చెప్పలే, ఒప్పుకోలే. అందుకే ఇప్పుడు కూడా వారిని పూర్తిగా విశ్వసించడానికి నమ్మకం కలగట్లేదు. ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కాస్ట్ సెన్సస్ అనేది స్టేట్ యూనిట్ ప్రాతిపదిక తీసుకోవాలి. ఒకటి అటు బీహార్ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ ప్రతిపాదన చేసి పంపించాయి. నరేంద్ర మోదీ గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ 2 రాష్ట్రాల ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని మేము కోరుతాము. కాంగ్రెస్ ఏదైతే ఈ ఫోర్స్కి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పొచ్చా? అంటే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచిందని భావించవచ్చా? ఎలా చూడవచ్చు? 101% రాహుల్ గాంధీ గారి ఒత్తిడి వల్లనే జరిగింది ఇది. మన ఏఐసీసీ సమావేశాలు అహ్మదాబాద్లో కూడా భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ పబ్బం గడపాలన్నా కులగణన చేపట్టాల్సిందే, దాన్ని అనివార్య పరిస్థితులు కల్పించింది శ్రీ రాహుల్ గాంధీ గారు. కేవలం రాహుల్ గాంధీ గారి వల్లనే జరిగింది. యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక తెలంగాణని ప్రకటించింది. కానీ కేసీఆర్ మాత్రం అసలు తెలంగాణకు పెద్ద విలను కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా సభలో పదే ప్రస్తావించండు, ఎలా చూడవచ్చు? తాగినోడి మాట నీటి మీద మూట అంటారు. చంద్రశేఖరరావు ఏ సమయంలో ఎప్పుడు మాట్లాడుతుంది దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. తాగినోడు ఉదయం మాట్లాడితే నిజం మాట్లాడతాడు, తాగినోడు సాయంత్రం మందు కొట్టి 2 పెగ్గులేసి మాట్లాడితే అబద్ధాలు మాట్లాడతాడు.
మొన్న వరంగల్ సభలో చంద్రశేఖరరావు గారు సాయంత్రం పూట మాట్లాడినాడు. కాబట్టి తాగినోడి మాట మీరు నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేవలం సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పినాడు. అది వరకు ఒకసారి గుర్తు చేయండి, ఉదయం పూట వెళ్ళి మీరు అడగండి. థ్యాంక్ యూ. ఏదైతే చంద్రశేఖరరావు వ్యాఖ్యలు సాయంత్రం పూట చేసినాయి కాబట్టి ఆ మాట నీటి మూటలే, నమ్మొద్దు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది దాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయాలు చేసిండు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన గనులు రాహుల్ గాంధీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.